సిబిఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. రేపు విచారణకు రావడం లేదని లేఖలో స్పష్టం చేశారు కవిత. ఈ నెల 28న తాను సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ ఉందన్నందున విచారణకు రావడం లేదని ఎమ్మెల్సీ కవిత వెల్లడి చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. లవణ్య, ఈ నెల 26వ తేదీన హాజరవ్వాల్సిందిగా సిబిఐ రాసినటువంటి ఇచ్చినటువంటి నోటీసులకు ఎమ్మెల్సీ కవిత లేఖించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమెను నిందితురాలుగా పేర్కొంటూ సిబిఐ నోటీసులు జారీ చేయడంతో ఆమె హాజరవుతుందా లేదా అనే దాని మీద కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే దాని మీద ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉత్కంఠ కొంతవరకు ఎమ్మెల్సీ కవిత తెరదించారు. అయితే తాను కొన్ని అంశాలను ప్రస్తావించారు. సిఆర్పి సెక్షన్ 41A కింద జారీ చేసినటువంటి నోటీసులు రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోండి అంటూ కూడా ఆమె స్పష్టం చేశారు. ఒకవేళ నా నుంచి సిబిఐకి ఏమైనా ప్రశ్నలకు సమాచారం కావాలనుకుంటే వర్చువల్ గా హాజరవడానికి అందుబాటులో ఉంటానని చెప్పి ఆమె స్పష్టం చేశారు. అయితే ముందే నిర్ణయించిన కార్యక్రమాలు కొన్ని ఉన్నందున ఈ నెల 26న హాజరు కాలేనంటూ కూడా ఆమె లేఖ ద్వారా స్పష్టం చేశారు. అయితే సిఆర్పి సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదంటూ కూడా ఆమె స్పష్టంగా మాట్లాడారు. అయితే 2020 డిసెంబర్ లో అప్పటి ఐఓటీ ఇదే తరహాలో నోటీసులు సెక్షన్ 120 కింద ఇచ్చారు. అయితే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటీసు జారీ చేయడం సరైన ప్రశ్నలకు అనేక ప్రశ్నలకు భావిస్తుందంటూ నాకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి తిరగడం అనేది ఎన్నికల ప్రక్రియలకు అనుకోకుండా అవరోధం కలిగించడమే చేస్తున్న పనిలో భాగంగా అనుకోవచ్చు అంటూ కూడా ఆమె లేఖ స్పష్టం చేశారు. ఇదే సందర్భంగా ఈడీ నోటీసు జారీ చేయగా నేను సుప్రీంకోర్టు ఆశించాను. ఆ కేసు సుప్రీంకోర్టు పెండింగ్ లో ఉంది కాబట్టి ఇంకా నేను ఇప్పటికే రాలేను. కానీ 15 నెలల విరామం తర్వాత ఇప్పుడు మళ్ళీ పిలవడం సెక్షన్ మార్పు అనేక అనుమానాలకు భావిస్తున్నట్టు కూడా ఆమె లేఖ స్పష్టం చేసి ఈ నెల 26వ తేదీన హాజరు కావాలంటూ ఆమె స్పష్టం చేసింది. అయితే బ్రహ్మాజీ, లాస్ట్ టైం నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఇదే ఆన్సర్ చెప్పారు కవిత, నేను విచారణకు హాజరు కాను అని చెప్పారు. సో దీనిపైన సిబిఐ ఏమైనా స్పందించిందా, రిప్లై ఇవ్వడం జరిగిందా? ఇంకా దీని మీద సిబిఐ అనేది ఇంకా స్పందించలేదు. దాని మీద ఒకవేళ సిబిఐ రేపు నిర్ణయాన్ని వెలువడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ. సిబిఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. రేపు విచారణకు రావడం లేదని లేఖలో స్పష్టం చేశారు. ఈ నెల 28న తాను సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ ఉంది. విచారణకు రావడం లేదని వెల్లడి చేశారు కవిత. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి. లావణ్య, ఏదైతే ఈ నెల 26వ తేదీన ఢిల్లీలో ఉన్న సిబిఐ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని సిబిఐ అధికారులు ఎమ్మెల్సీ కవితకు ఒక నోటీస్ 41A సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనిపైన న్యాయ నిపుణులతో భేటీ అయిన కవిత ఈ రోజు సిబిఐ అధికారులకు ఒక లేఖ రాయడం జరిగింది. తాను 26వ తేదీన ఈ నోటీస్ ఏదైతే పంపించారో దానికి తాను విచారణకు హాజరు కాలేనని చెప్పి కూడా ఆమె స్పష్టంగా ఆమె రాసిన లేఖలో పేర్కొనడం జరిగింది. గతంలో 2022లో సిబిఐ అధికారులు ఏదైతే నోటీసు ఇవ్వడం జరిగిందో అప్పటి ఈవో వాళ్ళ సెక్షన్ 160 కింద నోటీస్ ఇచ్చారు. ఆ తర్వాత తాను హాజరై వ్యక్తిగతంగా విచారణకు వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు అదే నోటీసును 41A సిఆర్పిసి కింద తనకు ఎందుకు ఇచ్చారు, ఈ రెండు నోటీసులలో ఉన్న సారాంశం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, అంతేకాకుండా 41A సిఆర్పిసి నోటీస్ ఏదైతే ఇచ్చారో దాంట్లో అసలు ఎందుకు ఇచ్చారు, ఏది కారణాలు ఏంటి అనే విషయాలు ఎక్కడా కూడా పొందుపరచకుండా విచారణకు హాజరు కావాలి అనే ఒక పదాన్ని మాత్రమే ఉపయోగించడం అనేది సరైనది కాదు. గతంలో ఏదైతే తాను విచారణ చేసిన తర్వాత తనపైన లేనిపోని కేసులు నమోదు చేసి తన నిందితురాలుగా సిబిఐ పేర్కొనడం అనేది సరైన పద్ధతి కాదు అని కూడా ఆమె నోటీసులో ఆమె ఏదైతే లేఖలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా తనకు ఏదైతే ఈ ఎన్నికల వ్యవహారానికి సంబంధించి ప్రచార వ్యవహారం అనేది పార్టీ నుంచి తనకు అప్పగించడం జరిగింది. దీనిపైన తాను అటు వ్యక్తిగతంగా ఉన్న సమావేశాలు కానీ పార్టీ సమావేశాలకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఎలక్షన్ సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి నోటీస్ ఇచ్చి తనను ప్రచారానికి వెళ్లకుండా తన హక్కులను రాజ్యాంగ
బద్ధాన్ని వీటన్నింటిని కూడా దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఆమె పేర్కొనడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఈడీ అధికారుల విచారణ వ్యవహారానికి సంబంధించి ఏదైతే తనకు అంటే విచారణకు ఏదైతే ఈడీ అధికారులు పిలవడం జరిగిందో దీనిపైన తాను సుప్రీంకోర్టుకు వెళ్ళాను. సుప్రీంకోర్టులో ఈ నెల 28న దీనిపైన విచారణ ఉంది. అప్పటి వరకు తనను ఎలాంటి విచారణకు పిలవము అని కూడా చెప్పడం కూడా జరిగింది కోర్టులో. సో ఈ తరుణంలోనే అటు ఈడీకి ఏదైతే వర్తిస్తుందో అది సిబిఐ అధికారులకు కూడా వర్తిస్తుంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవాలని కూడా చెప్పింది. ఒకవేళ విచారణ తప్పనిసరి అయితే తను వర్చువల్ విధానంలో విచారణకు హాజరవుతానని కూడా చెప్తూనే ఖచ్చితంగా ఈ కేసులో తనని కావాలని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఇటు కేంద్రంలో ఏదైతే బీజేపీ సర్కార్ అనేది కేంద్రంలో ఉందో అది చెప్పినట్టుగానే సిబిఐ ఆడుతుందో తప్ప ఇన్ని నెలల విరామం తర్వాత ఈరోజు సిబిఐ మరోసారి నోటీసులు ఇవ్వడానికి కారణాలు ఏంటి అనే విషయాలను కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.